ఏపీ విద్యార్థులు ప్రపంచ స్థాయితో పోటీ పడాలని అప్పుడే భవిష్యత్తు మారుతుందని అన్నారు సీఎం జగన్. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఒప్పందం చేసుకుంది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని అన్నారు సీఎం జగన్. పిల్లలకు నాణ్యమైన విద్య అనేది ఒక హక్కు అన్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో వెనుకబడితే మిగతా వాళ్లు ముందుకు వెళ్లిపోతారని చెప్పారు ఆయన. విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు సాధించి మంచి జీతాలు సంపాదించాలంటే నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమని చెప్పారు. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉంటేనే మెరుగైన అవకాశాలు వస్తాయన్నారు. టైమ్స్ రేటింగ్స్లో ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ క్యూఎస్ రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు 1,25,00,000 రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది, డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా వివ్ డన్ ఇట్. బహుశా అందరికీ ఆ లెవెల్లో యూనివర్సిటీస్లో సీట్లు రాకపోవచ్చు, బహుశా అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్లోనే ఆ యూనివర్సిటీస్నే ఆ సబ్జెక్టులనే ఇక్కడికి మన యూనివర్సిటీస్కి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం, ఈ ఎంఓయు. సో ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో సీట్లు వస్తే మంచిది, సీట్లు రాకపోయినా బాధ లేదు. ఎందుకనంటే ఆ పర్టికులర్ కోర్సు మన యూనివర్సిటీలో మన దగ్గరే ఇక్కడే అవైలబుల్గా ఉంది. ఆ సర్టిఫికెట్ మనకి ఇక్కడే ఇస్తారు. దాట్ ఈస్ ద గేమ్ చేంజర్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం.